మన కన్వీనర్ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రామిరెడ్డి ధ్వజారెడ్డి అన్నగారికి శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలానే మన కల్లూరు రమణారెడ్డి అన్న గారికి కూడా ఘనంగా సత్కరించారు. ఇప్పుడు మన గోదావరి జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన వాయిస్ వినిపిస్తూ దయచేసి చూడండి. పాలకొల్లు నియోజకవర్గం కువైట్ లో ఎంతో మంది ఎదురుదాడి చేసే నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతిరోజు కష్టపడినటువంటి చిన్న కుమార్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నా పేరు వచ్చి బొందా కుమారస్వామి, మాది పాలకొల్లు నియోజకవర్గం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే పెద్దలు మన ధ్వజరెడ్డి అన్నకి, అలాగే బాలరెడ్డి అన్న గారు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. రామరెడ్డి అన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఎంతటి అవకాశాన్ని ఇచ్చినా మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 17 మెడికల్ కాలేజీల పోటీ సంతకాల సేకరణకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం, ధన్యవాదాలు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ మరి కళ్యాణ్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియా నుంచి వచ్చిన మన పెద్దలు కూడూరు వైసీపీ నాయకులు ధ్వజాన్నకు, అలాగే రమణారెడ్డిలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యం, గత ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే జగనన్న 17 మెడికల్ కాలేజీలు కట్టించారన్నమాట. ఆ కట్టించిన కాలేజీని ఈరోజు కోవిడ్ ప్రభుత్వం దాన్ని మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయకుండా ఎవరైతే వాళ్ళకు బినామీలు ఉంటారో ఆ టీడీపీకి ఫండ్ ఇచ్చేవారు కానీ, వాళ్ళ కులస్తులు కానీ, వాళ్ళకి ఎవరైతే ఉండారో వాళ్ళకు ధారాదత్తం చేసేదానికి ఈ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏదైతే ప్రజలకు విద్య వైద్యం అందాలని చెప్పి జగనన్న ఒక గొప్ప లక్ష్యంతో కాలేజీని కట్టిస్తే, ఈ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ ఆదాయాల కోసము, లాస్తులు పెంచుకునే కోసము ఈ ప్రభుత్వము ఒక దుర్మార్గానికి బలపడుతుంది. కాబట్టి మనమందరం కూడా దీన్ని వ్యతిరేకించి కోటి సంతకాలతో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి మనమందరం కూడా జగన్కి సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మనం వెంటగడుతూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేదానికి మనమందరం కూడా శ్రమించి మరోసారి జగనన్నకు అవకాశం కల్పించాలని, అలాగే కరోనా కష్టకాలంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ సంక్షేమాన్ని కూడా ఆపకుండా ప్రతి ఇంటికి రేషన్ కానీ, పింఛన్లు కానీ, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ప్రజలు ఈ చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం మళ్ళా ప్రజలను వంచి మోసం చేసి 6 స్కీములతో మళ్ళా ప్రజలను మోసం చేస్తుంది. ప్రజలు ఇప్పటికైనా కొంచెం వాళ్ళకు తెలివి వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జరిగింది 1.5 సంవత్సరమే కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల్ని మన నాయకులు కూడా అన్న దయచేసి మీరు ప్రజల దృష్టిని తీసుకోండి, ఎమ్మెల్యే దృష్టికి, మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా చెప్పండి, కార్యకర్తలు కూడా
ఏదైతే గతంలో మనం జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. ముఖ్యమంత్రి చేసిన తర్వాత కార్యకర్తలు కూడా చాలా నష్టపోయి ఇబ్బందులు పడి ఈ ప్రభుత్వానికి కూడా నాకు తెలిసి మనం ఓడిపోవడానికి కూడా అదొక కారణం. కాబట్టి కార్యకర్తలు ఎప్పుడైనా గుర్తించి వాళ్ళని మళ్ళీ ఎవరైతే కష్టపడతారో నిజాయితీగా వాళ్ళందరినీ మళ్ళీ వీరే వెళ్ళి వాళ్ళని మళ్ళీ పార్టీకి అనుసంధానం చేసుకొని వాళ్ళని సపోర్ట్ ఇచ్చి రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని నెలకొల్పాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని న్యాయం చేయాలి అవన్నీ మీరు ఒకసారి పెద్దలతో మాట్లాడి మీరు మళ్ళీ కానీ చేస్తే ఈసారి ఖచ్చితంగా వచ్చేది కూడా మనమే. ఇది ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాధపడి ఉన్నాడు. గతంలో 5 ఏళ్ళు కష్టపడి మనం ఏం జగన్ వచ్చినాడు మనం ఏదైనా సంపాదించుకుంటామా, ఒక పదవులు లేవు ఏవి లేవు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అలా రిపీట్ కాకుండా ఈసారి ఖచ్చితంగా మీరు నాయకులు కానీ కార్యకర్తల్ని కొంచెం బాగా అభివృద్ధిలోకి వచ్చాక చూడండి. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ వస్తుంది. దాన్ని మనం క్యాచ్ చేసుకొని ఖచ్చితంగా జగన్ మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలో వచ్చి రాష్ట్రం నుంచి తరిగిపోవడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాలయ్యకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. ధన్యవాదాలు సోదర. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు సిద్ధవడం జడ్పీటీసీ అయినటువంటి ఉపాస వెంకటరమణారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలానే నాగా సుబ్బారెడ్డి వచ్చి ఫోన్ బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మైనారిటీ నాయకులు షేక్ గఫార్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. स्टेज पर जो बैठे हुए हमारे सीनियर वाईएसआरसीपी के इंडिया से जो आए हैं उनको, और एक कॉल पर इतने लोग जमा हुए दोस्तों को, भाइयों को अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू और नमस्कार। सबसे पहले तो मैं एक बात कहना चाहता हूँ, हमारे जगन मोहन रेड्डी साहब इतनी मेहनत से जो यूनिवर्सिटीज लेकर आना हुआ और बहुत सारे स्कीम्स लेकर आना हुआ, लेकिन एक एक करते हुए अभी की जो हुकूमत है टीडीपी की हुकूमत, वो एक एक करते हुए सब बेच रहे हैं और खत्म कर रहे हैं। वो ये दिखाना चाहते हैं कि उनके हाथ में सब पावर है, वो जो चाहे वो कर सकते हैं, लेकिन वो ये बोल रहे हैं कि इंशाल्लाह आने वाले इलेक्शंस फिर जल्दी में है और इस बार हमारे जगन मोहन रेड्डी साहब बेशक फिर हुकूमत में आएंगे। और मैं सभी भाइयों से दुआ इंशाल्लाह उम्मीद करता हूँ, आप सबकी कोशिश यही होनी चाहिए कि आने वाले इलेक्शंस में हम लोग अच्छे तरीके से काम करेंगे, अच्छे तरीके से जो है हमारे भाइयों को, बहनों को और दोस्तों से वोट डलाकर अच्छी मेजॉरिटी से हम लोग जिताने की कोशिश करेंगे। क्योंकि अभी हमारे पास ये जो फॉर्म आया है, हमारी कोशिश यही होनी चाहिए कि ये फॉर्म के जरिए से इंशाल्लाह जो बेचने वाले हैं, जो देने वाले यूनिवर्सिटी जो है उसको हम लोग रोकें। अगर से ये हम लोग कर देंगे तो डेफिनेटली आने वाले दिनों में उनकी हुकूमत जो है नीचे आएगी। तो सभी भाइयों से गुजारिश है कि आप अपने दोस्तों को जितने हो सके उतने दोस्तों से जो है ना सिग्नेचर लेके और उनका एड्रेस के थ्रू सब कुछ ये फॉर्म जो है ना फिलअप करने की कोशिश करें। जज़ाकल्लाह खैर। और मुझे मौका देने के लिए मेरी पूरी टीम को शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। बहुत बहुत शुक्रिया शेख गफार भाई। ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన తమ్మెల దుర్గారెడ్డి అన్న గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు
అలాగే ఇండియా దేశం నుంచి చేసిన రెడ్డన్నకు, అలాగే రమణారెడ్డన్నకు, అలాగే ఇతర వచ్చిన పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇలా రావడం చాలా తక్కువ, కానీ ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ అంటేనే నాకు ఒక ప్రాణం. ఒక 2 విషయాలు మనందరికీ తెలియపరచాలని ఆశ. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అది నాకు అనిపించింది ఆ మాట. దయచేసి ఒక్క నిమిషం అందరూ కూడా ఈ మాటలు శ్రద్ధగా అయినాం. మహేశ్వర బ్రదర్ 2 నిమిషాలు ఈ మాటలు శ్రద్ధగా అయినాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించడానికి కూడా ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఆయన కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలని ఒక పట్టుదలతో ప్రతి ఒక్కరు వారి స్థాయి గురించి వారు కష్టపడ్డారు. డబ్బులు వెచ్చించారు, సమయాన్ని వెచ్చించారు, డే నైట్ వర్క్ చేసుకుంటా కూడా వారి కుటుంబాలు పోషించుకుంటా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. కానీ దేవుడు కృప వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన నిలబెట్టిన ఆయన ఏమనుకున్నాడు, నాకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నా రాష్ట్రానికి నా ప్రజలకు న్యాయం చేయాలి అనుకున్నాడు ఆయన. తమ్ముడు 10 నిమిషాలు ఎవరు మాట్లాడదు, చాలా మంచి మాటలు నాకు దేవుడు ప్రేరేపించాడు. అవి మనకు అందరికి మన పార్టీకి బలాన్ని ఇచ్చే మాటలు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత కుటుంబాన్ని, సొంత చెల్లెలు కూడా పక్కన పెట్టాడు. ఎందుకంటే నా చెల్లెలకు నేను పదవి ఇస్తే చూసేవాళ్ళు వాళ్ళ కుటుంబానికి అందరినీ యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటారు అని సొంత చెల్లెలు కూడా పక్కన పెట్టాడు. అక్కడ వాళ్ళ కుటుంబంలోనే మనస్పర్ధ లేదు. కానీ మనలో చాలా మంది నాయకులు ఇక్కడ కష్టపడిన వారు కానీ, ఇండియాలో కష్టపడిన వారు కానీ మనం కలిసినప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా, వాళ్ళ చెల్లెలు ఏ బాధపడిందో అదే బాధ నాతో కూడా పంచుకుంటూ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే మనం ఎంత కష్టపడ్డాం, మనం ఎంత చేసాం, మాకు జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోవట్లేదు అని చాలా మంది బాధపడ్డారు. నేను అప్పుడు చెప్పిన ప్రతి విషయం ఎవరైతే నా దగ్గరకు వచ్చి బాధపడ్డారో వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఒకే ఒక విషయం ఏంటి అంటే, ఆయన రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలను బాగుపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు, పేదవారిని బాగుపరచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నా వాళ్ళు నెక్స్ట్ టైం లో నేను ఘనంగా నిలబెట్టుకోగలుగుతాను, కానీ ముందు ఒక బేస్మెంట్ ఘనంగా వేయగలగాలి అనే ఒక ఆలోచనతో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నాడు, రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవాలనుకున్నాడు. కానీ నా వాళ్ళే కదా, నేను అన్ని మంచి పనులు చేస్తాను కదా, నా వాళ్ళు ఎదురు దూరం అవుతారు ఆయన అనుకోలే. కానీ మనం అనుకున్నాం, నా జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదు, నాకు దాన్ని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కలవడానికి, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నన్ను దగ్గర తీయలేదు, నన్ను పలకరించలేదు అని మన లాంటి వాళ్ళు చాలా మంది అనుకున్నారు. కానీ నేను ఆ రోజు నుంచి నాతో ఎవరైతే ఈ మాటలు పట్టుకున్న వాళ్ళందరికీ ఆయన మనసు ఎరిగిన వాడిగా, ఆయన మాటలు కొన్ని నేను విన్నవాడిగా నేను ఇదే చెప్పాను, ఆయన రాష్ట్రాన్ని బాగుపరచాలని చూస్తున్నాడు, పేదవారిని బాగుపరచాలని చూస్తున్నాడు అని. కానీ ఎలక్షన్ టైంలో వచ్చింది, మళ్ళా మన పదవి పోయి కావచ్చినప్పటికీ మనం ఏం చేసాము అంటే, ఎవరైతే గత కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో పౌరుషంగా ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని మనం అందరం పౌరుషం పెట్టి పల్లె పల్లె వీధి వీధి ఇల్లు తిరిగి మనం కష్టపడ్డాము, వాళ్ళంతా నార్మల్ అయ్యి అంత కష్టపడలా, అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా, మన సమయాన్ని కూడా ఎందుకు మనలో స్వార్థం ఒక ఇదే బాధ కలిగింది. ఎందుకంటే నన్ను పట్టించుకోలేదు, నా నాయకులు నన్ను పట్టించుకోలేదు. సపోజ్ మన ఊరి ఎమ్మెల్యే ఉండొచ్చు, మన ఊరి పెద్దలు ఉండొచ్చు, మనం పట్టించుకోలేదనే బాధ ఒకటి కలిగి మనం అందరం కూడా గతంలో ఎలాగైతే కష్టపడ్డామో, ఎలాగైతే భవిష్యత్తు వీధి వీధి తిరిగామో, ఇల్లు తిరిగామో అలా తిరగల. అప్పుడు సగం మంది అది ఎప్పుడైతే మనం పట్టించుకోలేదో వాళ్ళు ఆయా ఊర్లో వాళ్ళ బలం పెరిగిపోయింది. ఎందుకు మనం సరైన అయిపోయినాం, శత్రువు బలం పొందుతున్నాడు, ఆ ఊరిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అలాగా ఓట్ల రూపంలో కొంతమంది మనమే మన ఓట్లను పోగొట్టినట్టు చేస్తే, రెండోదిగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడంటే నేను ఈ రోజు కూడా నమ్మను. ఆయన ఓడిపోలా, ఓడించాం, అందరూ దాన్ని వేరే రకంగా వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అందుకే ఈసారి ఎప్పుడైతే మన శత్రువు మన మీద ప్రతాపం చూపించాలంటాడో
అప్పుడు మనలో కసి పెరుగుతుంది. ఇప్పుడు మన శత్రువు మనం ఎక్కడైతే మనం నిలబడాలనుకుంటున్నాం, ఎక్కడైతే మనం పార్టీ కోసం ఏదైనా చేయాలనుకుంటే మనం చేయకుండా అరెస్టులు చేస్తూ హింసిస్తున్నాం కదా, ఇప్పుడు మనలో పౌరుషం కావాలి. ఇంకా లైఫ్ లో తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని పౌరుషం మనలో రావాలి జీవితంలో. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు కష్టపడి ఎన్నో మంచి కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారు కొన్ని మెడికల్ కాలేజ్ తీసుకొస్తే, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయనకు మా నాన్న ఒక అడుగేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని ఆయన 17 మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నా రాష్ట్ర ప్రజలందరూ చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి డాక్టర్లు కావాలని ఆయన ఎంతో కష్టపడి ఆయన తీసుకొస్తే దాన్ని ఈ రోజు నాశనం చేయాలని చూస్తున్నారు. ఎందుకు? వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళకంటే తక్కువగా ఉండాలి ప్రజలు. మనం ప్రయత్నించాలని దేవుడి పేరు మీ అందరినీ కోరుకుంటున్నాను. నిజంగా ఇంతసేపు మాట్లాడడానికి నేను సరిపోదు. దేనికి అంటే నాకు ఇక్కడ నలుగురిలో ఏదైనా మాట్లాడాలంటే కొంచెం భయం వస్తున్నా, కానీ నాకు ఇది ఉంది మనసులో. కొన్ని మన వాళ్ళందరూ నాతో పంచుకున్నప్పుడు అవన్నీ అది దేవుడు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చాడు. అలాగే బాలరెడ్డి బ్రదర్కు, మహేశ్వర రెడ్డికి, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అన్న. 2011 తర్వాత సుదీర్ఘ స్పీచ్ మీది, ఎందుకంటే ఎప్పుడు పార్టీకి అవసరమో అప్పుడే బూస్ట్ మాట్లాడేట్టుగా. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు పెద్దలు మన మాజీ డిప్యూటీ సీఎం గారి సోదరులైనటువంటి అహ్మద్ భాయ్ ఇప్పుడే వచ్చేసారు ఇక్కడికి. దయచేసి అహ్మద్ బాషా గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలానే నోకారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వచ్చి కోల్పోకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే శీలం ముఖ్యం ముందుగా ఆల్రెడీ మనందరికీ వ్యాపారం పక్కన పెట్టి పార్టీ కోసం బాలరెడ్డి అన్న గారు మనందరినీ ఒకసారి చేసినందుకు వరకు ముందుగా ఆయనకు ధన్యవాదములు. అట్నే రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు నాయన నరసింహారెడ్డి అన్న గారు నేను ఎన్నో మాటలు ఎమ్మెల్సీకి కొన్ని సందర్భాల్లో నాకు సహకరించినప్పుడు ఎన్నో మాట ఫోన్ చేసినప్పుడు ఏ టైం అనేది లేకుండా నాకు సహకరించినందుకు ఆయనకు కూడా ధన్యవాదములు. అదేవిధంగా మా కుల బంధువులందరూ వచ్చిన వాళ్ళకు వైఎస్ఆర్ తరఫున పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకు మా కుల బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అదేవిధంగా రోజారెడ్డి గారికి ముఖ్యంగా నేను అక్కడ అవకాశం లేదు కోర్టులో మాట్లాడేదానికి, ఇక్కడికి వచ్చి ఆయన వచ్చినప్పటికీ నాకు అవకాశం ఉన్న వరకు చాలా ధన్యవాదములు. అదే విధంగా మేమందరం వచ్చి నేను వాటర్ అడిగినప్పుడు మా ఒంటరి సంఘానికి ఒక కమిటీ హాల్ కట్టేదానికి ఆయన స్థలం కేటాయించా అన్నాడు. చాలా ధన్యవాదాలు. దానికి ఇంకా ముఖ్యంగా మా వాళ్ళు చాలా మంది భయబాంధులయ్యి ఇద్దరు ఆ పార్టీలో రెడ్డి ఉన్నారు, ఈ పార్టీలో రెడ్డి ఉన్నారు, కానీ ఎవరికి న్యాయం చేయాలనేది మా వాళ్ళు ఎవరికి అడుకోవాలనేది అర్థం కావట్లేదు. చాలా మంది భయబాంధులు ఉన్నారు. అదేవిధంగా దయచేసి మీరు రోజారెడ్డి గారు మీరు కానీ మాకు కానీ అండగా ఉండాలంటే ఎవరిని ఎదిరించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము, మా వాళ్ళందరం ఉన్నాము. కనుక మీరు పార్టీ పక్కన వదలాలని ఆలోచించకుండా మా వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా స్పందించాలని. నెక్స్ట్ 2029కి ఒకవేళ దేవుని దేవాలు కానీ ఓసీగా వస్తే నా వంతు కృషి మా వాళ్ళందరినీ 100% మా ఒడ్డోళ్ళందరినీ నేను ఖచ్చితంగా మీ పక్కన చేసేదానికి నేను కృషి
నాయకుడు మా కోడి నియోజకవర్గంలో 55 ఒడ్డుపల్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మండలానికి 4 ఒడ్డుపల్లు 5 ఒడ్డుపల్లు ఉన్నాయి. పెద్ద ఊర్లు 600 ఊర్లు ఇల్లు కూడా ఉన్నాయి. ఓటు శాతం ఒక ఊర్లో 600 కాడ తుమ్మకొండ అని, సిగ్గువేలు అని, నాగారం అని, చెట్టుకుంట అని, ఊరపల్లిలో 3 ఊర్లు ఉన్నాయి. అన్ని ఆయనకు తెలుసు. కానీ మా వాళ్ళు అన్ని ఉంటాయి. కానీ రాళ్ళ కొట్టినంత బలం ఉండాలి, మంచితో నిలిస్తే బలం ఉండాలి. జనక పక్క రాజకీయం అనేది లేదు. కాబట్టి మేము అనేకుండా మా వాళ్ళు రాజకీయంగా దేవుడి దేవాల జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ చేసినంత కానీ ఒక సీట్ ఇచ్చాడు. ఇన్నేళ్ళగాను ఆయన ఓడిపోయినాగా ఎమ్మెల్సీగా ఇచ్చాడు, ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చాడు. ప్లస్ 1000 సార్లు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీకి ఇచ్చాడు. ఆయనకు అందరూ ఈ సభ వర్గం వల్ల ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే విధంగా జస్ట్ 29లో అన్న దోదరాడి గారు ప్రోత్సాహంతో మా కులానికి ఏదో ఒక సాట 2 సీట్లన్నా కేటాయించి మా కులంలో మీరు పార్టీలో కూడా ఒక సపోర్ట్ అయ్యేవాలని మేము కానీ మీ అన్న ఉండాలని కోరుకుంటున్నాను. కానీ చాలా మంది ఉన్నారు. అదే మాదిరిగా విజయవాడలో దుర్గా కిషోర్ అని వాణామాధవ్ కొద్దిగా రచ్చ జరిగినప్పుడు మా వాడికి ఈ రోజు జైల్లో ఉన్నాడు. కానీ జగన్ కావచ్చు, ఆ పార్టీ ఏమీలు కావచ్చు, ఎవరే కానీ ఇంతవరకు అతను పరిస్థితి విమర్శించలేదు, ప్రశ్నించలేదు. అలా ఆ మనిషికి మా అమ్మ అతను మాత్రం మేము కూడా ఏదైనా జరిగినప్పుడు మీరు మా వెనక లేనప్పుడు మేము ఇలా రాగలుగుతాం అనేది నేను తప్పుడు క్షమించానా కనీసంగా నా మనసులో బాధ కావచ్చు చెప్తున్నాను. ఓడైనా కావచ్చు, కిషోర్ కావచ్చు, నేను కావచ్చు. అదే విధంగా మీరు ఏదైనా చేసినప్పుడు మీరు సపోర్ట్ లేనప్పుడు మాకు సపోర్ట్ మేము అక్కడ దైన్యంగా పోరాడాలి. మీరు వెనక సపోర్ట్ అంటే మా వెనకంగా 10 మంది వస్తారు. దయచేసి మీరు అందరూ గమనించాలని నా రావణారెడ్డి గారు కాదు. మొట్టమొదటి మా ప్రతి వాళ్ళు 2 అన్నదమ్ములు 2 సంపేశారు. కానీ మీరు కూడా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఎవరు కానీ ఎమ్మెల్యే గారు ప్రశ్నించలేదు. అలా చెప్పుకుంటా పోతుంటే చాలా ఉన్నాయి బాధ. కానీ అన్ని ఇప్పుడు అవకాశం కాదు. నా శశిని గారు చెప్తున్నాను, దయచేసి మా వాళ్ళను ఒకరు 2 వచ్చినప్పుడు మీ దగ్గరికి వాళ్ళకి మీరు సపోర్ట్ కొట్టే వాళ్ళ మీద తిన్నా 100 మంది వస్తారు. దయచేసి గమనించాలని కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ వచ్చారు. ధన్యవాదాలు లక్ష్మయ్య. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అన్నగారు తీసుకెళ్తారు. వడ్డీలు రాష్ట్రంలో ఉన్న వడ్డీలంతా మొత్తం ఈసారి 2029 జగనన్న వెంట నడుస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పార్టీ కోసం ఎంత చెప్పినా తక్కువే, ఎప్పుడు పార్టీ కోసం కృషి చేస్తూ తన శాయశక్తుల పార్టీ ఎదుగుదల పోరాడుతూ గల్ఫ్ కో-కన్వీనర్ అయినటువంటి గోవింద్ నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కోడూరు ఎంపీపీ ధ్వజాగరి అన్న గారికి, అలాగే మన బద్వేలి బూత్ కన్వీనర్ అయినటువంటి రమణారెడ్డి అన్న గారికి, అలాగే స్టేజీని అలంకరించినటువంటి పెద్దలు ఉమ్మడి బాలరెడ్డి అన్న గారికి, అలాగే అహ్మద్ అన్న గారికి, అలాగే స్టేజీ ఇచ్చినటువంటి దుర్గారెడ్డి, అలాగే రమణారెడ్డి అన్న అందరికి కూడా నా తోటి కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే సమయం చాలా తక్కువ ఉంటే ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని ఆలోచన ఉన్నప్పుడు మనందరికీ దైనంగా నిజంగా చెప్పాలంటే కోయకులో ఒక దైనం వైఎస్ఆర్సీపీకి ఒక ఉమ్మడి బాధ్యతనే. ఎందుకంటే ఎట్లాంటి సమయం అయినా కానీ పార్టీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పార్టీని ఐక్యతతో ముందుకు తీసుకోబోయే ఉమ్మడి బాధ్యత భయపడద్దు, నా హోట ఉండాలి, మనం ఇక్కడే పెడతాం. ధ్వజారెడ్డి అన్నతో కానీ రమణారెడ్డి అన్న కానీ ఏమి తక్కువ కాకుండా ఇక్కడి నుంచి సంతోషంగా ఇంకొకసారి పంపిస్తాం. అలా ధ్వజారెడ్డి అన్న నేను ఒక మాట చెప్తున్నాను, కోయేకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు. మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాలి. అహ్మద్ అన్న ఉన్నాడు, అంజాద్ అన్న వచ్చిన దానికి ఆయన డిప్యూటీ సీఎం అయినాడు. చాలా మంది మనోళ్ళు ఎవరు వచ్చినా కానీ కోయేకు వచ్చే ఎందుకు మన లాస్ట్ టైం మేడ
మల్లికార్జున రెడ్డి కూడా కోయకు వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అదే అనమాట కోయకు ఉండే అభిమానం కానీ ఆప్యాయత కానీ మీ మీద అందరూ ఖచ్చితంగా మన కోడూరు నుంచి ఎక్కువ ఉన్నారు. కోడూరు అంటే కోయేటంటే కోడూరు. అలాగే అలా మన కళ్యాణ్ చెప్పినట్టు కార్యకర్తలను ఇంకనైనా కార్యకర్తలు ఇబ్బంది కాకుండా లక్ష్మి అన్నట్టు చిన్న చిన్న కులాలను కూడా మీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు తగిన న్యాయం చేస్తే ఎప్పుడు కూడా మీరు అంటే ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనేది ఎప్పుడు కూడా బీసీ పార్టీ. బీసీ ఈ రోజు కూడా బీసీ అంటేనే వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ అంటే బీసీ పార్టీ. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే బీసీలకు అన్నం పెట్టిన మహానేత. ఎలా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ కనీసం ఎక్కడ కూడా గడప తొక్కలేనాడు. కాకపోతే ఆఫీసు ఆ హాస్పిటల్లో గడప తొక్కడం వల్ల రాజశేఖర రెడ్డి పుణ్యంతో ఈ రోజు పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఎన్నెన్నో ఆపరేషన్ చేయించుకొని ఎంతో మంది బతిలో ఉన్నారు. ఈ రోజు అదే దృష్టితో మన జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తెస్తే 7 కాలేజీలు పూర్తి చేసి 10 కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టుకోలేక వాటిని తన బినామీల కోసం అమ్మేదానికి ఈ కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నది. జగనన్న ఒకటే మాట చెప్పాడు, దయచేసి మనం జగనన్న మాటను మనం గుర్తు చేసుకొని నేను మళ్ళా అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అమ్మిన ప్రైవేట్ కాలేజీలను ఖచ్చితంగా నేను ఎడికి తీసుకొని ప్రజలకు ఉచిత వైద్యము, ఉచిత విద్య అందిస్తానని జగన్మోహన్ రెడ్డి మనం ప్రారంభం చేశాడు. కాబట్టి 2029లో మనం అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. దయచేసి మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఒక యువకున్నా కూడా మనం ఆన్లైన్ లో కూడా ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎక్కువ శాతం మన కోయిట్ నుంచి మనం ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మనం ఇస్తే మనకు మంచి మాట ఉన్నది. అలాగే బాలరెడ్డి కానీ, మన కన్వీనర్ కో కన్వీనర్ అనేటువంటి మను చంద్ర కానీ, కళ్యాణ్ కానీ, ఇలా రమణ యాదవ్ కానీ, వీళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుంది. దయచేసి ఒక 5 రోజులు అందరం కష్టపడతాం. అన్ని అప్లికేషన్లు ప్రజల దగ్గర తీసుకొని పోయి వాటిని ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టించి కోటి సంతకాల ఉద్యమంలో భాగాన్ని మనము సువర్ణక్షరాలు లిఖించేదానికి మనం అందరం పోరాటం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు సోదర, మంచి స్పీచ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు సీనియర్ నాయకులు గల్ఫ్ ప్రతినిధి నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న దర్శక మహారాజులకి నమస్కారాలు. పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ముందు డాక్టర్గా పనిచేస్తా ఉన్నాడు, 1 రూపాయితో సేవ చేస్తా ఉన్నాడు. ఆయన ప్రజలు కష్టాలు చూసి ఆయన రాజకీయంలోకి వచ్చి ఆయన ప్రజల గుండెల్లోనే నిలిచాడు. వేరేది ఆలోచన చేయరా. ఆయన చేసిన కార్యక్రమాలు పేద ప్రజలు గుండె ఆపరేషన్ కావాలంటే వాళ్ళ వల్ల కాదు, ఆ మనిషి చనిపోవాల్సిన స్థితి. ఆయన డాక్టర్గా ఉండి ఆ విషయాలు గమనించుకొని ఆ పథకాలను తెప్పించాడు. గుండె ఆపరేషన్ అంటే సామాన్యం కాదు. పెద్ద పెద్ద నాయకులు మాత్రమే ఆ మనిషిని బతికించుకోవచ్చే సూచన హాస్పిటల్కి పోవాలంటే. అదేవిధంగా కరెంటు, ఉచిత కరెంటు ప్రజల్లో ఆత్మహత్యలు చేసుకుంటారని, ఫైళ్ళు నచ్చిపోతున్నారని ఆయన ఉచిత కరెంటు తొలి సంతకం పెట్టాడు. ప్రజల్లో, అందరి గుండెల్లో, అందరి రైతుల్లో ఈ రోజుకి ఆయన ఉన్నాడని చెప్పి ఆయన ఈ రోజే తలుచుకుంటున్నారు. తర్వాత
అవ్వలు తాతలు వాళ్ళకు పెన్షన్ రూపంలో కానీ వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ తల్లిదండ్రులు చూడకుండా ఉండే కొడుకులు సోషల్ మీడియాలోకి వస్తున్నారు, ప్రజలకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్కి ఎక్కుతున్నారు. అటువంటి వాళ్ళకు ఏ బిడ్డలు చూడకుండా నేను వాళ్ళ బిడ్డగా నేను చేస్తానని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్ని చేశారు రాజశేఖర రెడ్డి. వికలాంగులకు అదే విధంగా చేశారు. పోతే ఆయన చనిపోయిన తర్వాత కానీ ఒక సోషల్ మీడియాలో నేను చూశాను, జగన్మోహన్ రెడ్డికి బోధించాడు. ఏమని? నానా మన దగ్గర ఆస్తులు పాస్తులు బిల్డింగ్లు ఏ ఉండవు, మన ఎవరితో ఏ రావు, ఉండినా లేకుండా మన భూమి మీద ఉండినా లేకుండా మనం చిరస్థాయిగా ఉండాలంటే మనం చేసే పనుల గురించి మనం చేసే సేవల గురించి ఉండాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలకు పో అని ఆయన సోషల్ మీడియాలో బుద్ధగించి చెప్పినాడు. నేను యూట్యూబ్ లో ఎలా చూశాను. కానీ రాజశేఖర రెడ్డి ఆయన పోయిన తర్వాత ఒక ఆనిముత్యాన్ని ప్రజలకి దింపిపోయాడు. ఆయన లేకుండా కానీ ఆయన బదులు శాశ్వతంగా పనులు చేసేట్టుగా అదే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఆయన ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి కాలేజీలు పెట్టారంటే పక్క రాష్ట్రాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి శవాలు తీసుకొని వస్తున్నారు. డబ్బులు పెట్టుకోలేక పక్క రాష్ట్ర వాళ్ళు పీడిస్తున్నారు. అందువల్ల ఈ కరోనాలో ఇబ్బంది పడిన వాళ్ళకి కానీ అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ రూపంగా ఆయన చేసిన పని మీరందరూ ఈ రోజు లక్ష్య సంతకాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని వచ్చారు. మనం ఆయన్ను ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేయాలని మిమ్మల్ని అందరికీ చేతులు వచ్చి నమస్కారం పెడుతున్నాను. దయవుంచి వాళ్ళ కుటుంబం మన కోసమే పోరాడుతున్నారు కానీ జైలు చేశారు కానీ జైల్లో అనిపించారు కానీ ఏ తప్పు చేయకుండా 16 నెలలు జైల్లో అనిపించారు. ఏం చేశాడని ప్రజలకు మేము ఏం చేశాడని ముందుకు పోతున్నారని చెప్పిన ఇబ్బంది పెట్టారు. మీరు ఆలోచన చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మన సీఎంగా చేసుకుంటే చిరస్థాయిగా ఈ పథకాలన్నీ నెరవేరుతాయని చెప్పని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఒక తోరు కోరుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని చెప్పని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ధన్యవాదాలు సీనియర్ నాయకులు గారికి, నాయకులు గారికి. ఇప్పుడు బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడికోటి రాజా గారు ఒక నిమిషం స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే రాజు కిషోర్ కొంచెం ఎనికి పోవాల కనబడదు ఇక్కడ. ఓకే ఇప్పుడు మన అహ్మద్ బాషా గారు మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుచున్నాం. వేదిక మీద పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరు నమస్కారాలు అనుకుంటూ వాస్తవంగా ఏదైతే ఈరోజు కార్యక్రమం మన వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ అయినటువంటి కన్వీనర్ అయినటువంటి నాగిరెడ్డి అన్న గారు ఈ కార్యక్రమం బాలరెడ్డి అన్న గారు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం మరియు చాలా ముఖ్యమైన విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏదైతే
దుర్యోధన పాలన మరియు దుశ్శాసన పాలన ఏదైతే జరుగుతూ ఉందో దానికి ప్రతి జిల్లాలో అందరూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు. మానవతానికి సిగ్గు వచ్చే విధంగా ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉందో దానికి తప్పకుండా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది. అదే కాకుండా మరియు ఈ మెడికల్ కాలేజీల విషయం ఏదైతే ఉందో దానికి కడప నగరంలో కడప జిల్లాలో ఏదైతే మనకు పెద్ద పెద్ద ఆసుపత్రులు కోవిడ్ సందర్భంలో సేవలు అందించినాయో ఆ యొక్క హాస్పిటల్స్ అన్ని మన ప్రియతమ నాయకులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పుణ్యాన ఆ తర్వాత దానికి మళ్ళీ డెవలప్మెంట్ చేసే దానికోసం మన ఎక్స్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని యొక్క ప్రతిఫలమే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది కోట్ల మంది మనం బ్రతికి బట్టగలిగి బయట పడగలిగి. లేకపోతే ఇతర రాష్ట్రాల వలన అక్కడ ఎన్నో లక్షల మంది చనిపోవడం జరిగింది కోవిడ్ మహమ్మారి. కానీ మన ఆంధ్ర రాష్ట్రం మనకు మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ అంతో ఇంతో ప్లస్ మనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం ఉన్నారు కాబట్టి కొన్ని వేల కుటుంబాలు అనాథలు కాకుండా బయటపడగలిగింది. అది నేను కళ్ళారా చూసినోడిని కడప నగరంలో ఉండి ఆ యొక్క 2 ఏళ్ళు ఏ విధంగా అయితే ప్రజలు కళ్ళ ముందర ఇప్పుడు గంట ముందు మాట్లాడింటాం ఫలానా మనిషి గురించి, ఆ గంట తర్వాత మనిషి లేడు అని చెప్పి వినడము రోజు మాకైతే ఎంత సైకలాజికల్ గా తల ఇది అయిపోయిందంటే ఆ చనిపోయిన వార్తలు వింటూ అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే వాళ్ళము. ఆ యొక్క బెడ్లు కావాలా, ఆక్సిజన్లు కావాలా అని చెప్పే ఫోన్లను ఎత్తలేక వాళ్ళకు సరైన సమాధానాలు చెప్పాలా, బెడ్లు అలా చూపించడం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క యాజమాన్యాలకు కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. హైదరాబాద్ సిటీలో అయితేనేమి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అక్కడ మాట్లాడి మన కడప జిల్లా వాళ్ళ కోసం కొన్ని బెడ్లు అలా పెట్టుకోవడము చాలా ఇబ్బందులు. అసలు దానికి మనం నోటితో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోలేము, అంత ఇబ్బందికరమైన పరిస్థితి. మన ఆంధ్ర రాష్ట్రంలో మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో కుటుంబాలు బయటపడినారు. అటువంటి పరిస్థితిని మేము ఏదైతే ఒక జిల్లా స్థాయిలో చూసింటామో అది రాష్ట్ర స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అది చూసినారు కాబట్టి ఆయన ఈ మెడికల్ కాలేజీలను తెచ్చింటాడు. ఖచ్చితంగా మనకు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ అవసరం అని చెప్పేసి ఆయన గ్రహించినాడు కాబట్టి ఈ 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. ఆ యొక్క 17 మెడికల్ కాలేజీలు మాకు అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. ఎల్లప్పుడూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదన్నా పెద్ద వైద్యానికి పోవాలంటే వేరే రాష్ట్రాల వైపు చూడాలి. ఒకటి హైదరాబాద్ నగరం కానీ, చెన్నై నగరం కానీ, బెంగళూరు కానీ, వేలూరు కానీ అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీలను ఆయన ఎంతో కష్టపడి ఒక మెడికల్ కాలేజీని తేవాలంటే ఎంత పెద్ద కష్టం ఉంటుందో, ఒక ప్రైవేట్ సంస్థ ఏదైనా ఒక మెడికల్ కాలేజీ స్థాపించాలంటే
దాదాపు కనీసం అంటే ఈ రోజుల్లో 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి కానీ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మనం స్థాపించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ మెడికల్ కాలేజీలను తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఇతర రాష్ట్రాలకి పోకుండా ఉండాలని చెప్పి తేవడం చాలా యొక్క గర్వకారణమైన పరిస్థితి. దానికి నీరు గార్చే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మనం అందరము ఒక పార్టీ పరంగానే కాకుండా ఒక మానవతా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరము మనం దీనికి సహకారం అందించి మనమందరం తప్పకుండా ఈ యొక్క ప్రయత్నానికి ఆపి మనమందరము మనతోటి సహకారం చేసి రాబోయే రోజుల్లో మనం ఒక మంచి మనసున్న నాయకుడు, ఒక మంచి మనసున్న వ్యక్తి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మానవత దృక్పథం ఉన్న వ్యక్తిగా మనం అందరము ఆయనకు సహకరించి ప్రజలకు మేలు జరిగే పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ సంపన్నులు కానీ అందరూ బాగుపడాలంటే మన ఆంధ్ర రాష్ట్రం సుపరిపాలన అందుకోవాలంటే మనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం అందరం కలిసి జయప్రదం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ వింగ్ అనేటువంటి కమిటీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అన్న అహ్మద్ అన్న, చాలా బాగా మాట్లాడినారు. ఇప్పుడు మన బద్వే కన్వీనర్ అయినటువంటి కల్లు రమణారెడ్డి అన్న గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు మహేష్ రెడ్డి అన్న గారికి, ఈరోజు కోవిడ్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన కోడూరు ఎంపీపీ రుజారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కోవిడ్ కన్వీనర్ ఉత్తముడు, విద్యావంతుడు, ధైర్యశైలి, పారిశ్రామికవేత్త బాలరెడ్డి అన్న గారికి, అదేవిధంగా అంజాద్ బాషా అన్న గారికి, మహమ్మద్ బాషా గారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా గొప్ప విషయం. మేము కూడా అనుకోకుండా కోవిడ్కు వేరే పని మీద విజిట్ రావడం జరిగింది. ఇక్కడ అన్న కోటి సంతకాల ప్రోగ్రాం పెట్టి పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పి మాకు కూడా బద్వేలు కాన్ఫరెన్స్ నుంచి ఒక 2-3 చెప్పడం జరిగింది. మనల్ని కూడా పిలిస్తే ఖచ్చితంగా పోదామని చెప్పినాము. మేము అనుకునే లోపలే మాకు ఫోన్ వచ్చింది, బద్వేలు నుంచి కూడా ఎవరో వచ్చినారు అన్నారెడ్డి రమ్మని చెప్పి పిలిస్తే మేము రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం అనేది మనందరికీ, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో అక్కడ చేస్తున్నారు తూతూ మంత్రంగా అనుకోవద్దు. దయచేసి విద్యలో కానీ వైద్యంలో కానీ జగనన్న చేసిన మార్పులు చాలా కీలకమైనవి. మీరు గమనించుకోండి, కార్పొరేటివ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కడపలో అంతో ఇంతో ఉంది, నెల్లూరు అన్న పోవాలా, తిరుపతి అన్న పోవాలా, విజయవాడ అన్న పోవాలా, హైదరాబాద్ అన్న పోవాలా. అదే ప్రతి జిల్లాలో జగనన్న పెట్టే ఈ మెడికల్ కాలేజ్ వస్తే మనందరికీ ఎంత మేలు ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా పేద ప్రజలకు ఎవరికైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే అన్న చెప్పినట్టు కోవిడ్ టైంలో పొలిటికల్ గా మా అందరికి ఫోన్ చేసి అన్న మాకు బెడ్ కావాలన్నా మీరు చెప్పండి అన్న అంటే ఎవరు పలికే స్థితిలో కూడా లేరు హైదరాబాద్ లో. ఒకవేళ హైదరాబాద్కి ఎవరైనా పంపించినా కన్నుల దగ్గరనే ఆపుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ తెస్తే చంద్రబాబుకు ఇదంతా మేలు జరుగుతుందని కసి
ఎక్కడ ఏ కాలేజీ జరగకూడదు, ఏ వైద్యం జరగకూడదు, ఇది వైఎస్ కుటుంబానికి మంచి పేరు వస్తుందని చెప్పి దీనంతా నీరు గారుస్తూ ఉన్నారు. ఉదాహరణకు మేము మొన్న పులివెందులకు వెళ్తే 50 ఎకరాల మెడికల్ కాలేజీ ఎంత అద్భుతంగా ఉందో మీరంతా కూడా ఫోటోలో చూసి ఉంటారు. అసలు జగనన్న ఈ విధంగా కట్టినాడా అని చెప్పి మాకే తెలియదు. అంటే మనకంతా చెప్పుకోవడానికి కూడా చేత కాలేదు. అన్ని డెవలప్ చేసిందే కానీ మనకు టీవీ లేవు, మనకు నోరు కూడా లేదు. ఖచ్చితంగా ఎంత అద్భుతంగా చేశాడో మీరు మెడికల్ కాలేజీ ఎక్కడే చూడండి ఒకసారి. మీ జిల్లాలో ఎక్కడన్నా కానీ, కడపలో అయితే మన అందరికీ తెలుసు. చూడు ఇక్కడనే ఫోటోలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు పేద ప్రజలు ఎంతో మంది చదువుకోవడానికి ఎంత ఆస్కారం ఉండేది. ఉదాహరణ చెప్తా, జగనన్న పోతే పలకడు, ఆయన మనకి ఇంటర్వ్యూ లేదు అని చెప్పి ఎవరో ఒక అన్న చెప్పినాడు. ఖచ్చితంగా జగనన్న దగ్గరకు తీసుకుంటాడు, మన సమస్యలు తీరుస్తాడు. ఎవరో కాదు, నేను 20 సంవత్సరాలు ఈ పార్టీలో కంటిన్యూగా గోవిందరెడ్డి అన్న మట్టి నేను కంటిన్యూగా ఉంటున్నా. నా విషయం నేను పోయి జగనన్నకు పోయి చెప్పుకున్నాం. అవినాష్ రెడ్డి అన్న దొరుకుని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్న దొరుకుపోయినాడు. నా కూతురు డాక్టర్ సీట్ రాలేదన్నా, మీరు ఏమన్నా చెప్పగలుగుతారా అని. నాకు వదిలేదు రమణారెడ్డి, నేను సీట్ ఇచ్చి చదివిస్తానని చెప్పి నా కూతురుని 5 ఏళ్ళు చదివించాడు జగనన్న. ఈరోజు ఉచితం అంటే ఇలా ఉంటుంది జగనన్నది. నాకే కాదు, బద్వేలు కాన్స్టిట్యూన్సీ లో 5 మందికి ఉచితంగా చదివించాడు మెడికల్ సీటు, పిలుపునిచ్చారు. అదే విధంగా ఈ కోటి సంతకాలు కూడా తీసుకొని 9 కమిటీలు వేసి ప్రతి గ్రామంలో మీరు కూర్చొని రచ్చబండ కార్యక్రమం చేసి ప్రజలకు వివరించి చెప్పమని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కు మీరు ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్ కానీ ఖచ్చితంగా మీరు పల్లెల్లో అందరినీ పాల్గొని చెప్పడం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న రమణారెడ్డి అన్న. ఇప్పుడు ఈరోజు మన ముఖ్య అతిథి పెద్దలు ఎలా అంటే, నేను మన ప్రభుత్వం రాకముందున్నప్పటి నుంచి కూడా మనం ఎక్కువ కోయిట్ అంటే వెల్ఫేర్ ఉంటుంది. ఇక్కడ వేరే ఉండవు సమస్యలు, వెల్ఫేర్ మీదనే ఉంటాం మనం. ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, దురదృష్టంతో చనిపోయిన వాళ్ళు కానీ, ఏదైనా పాస్పోర్ట్ ఇష్యూలు కానీ, దీని పైన ఎక్కువ బాలరెడ్డి గారు కూడా ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. ఎన్ఆర్ఐకి ఏముంటాయి, ఎన్ఆర్ఐలకు ఉండేది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగు వారికి అందుబాటులో ఉండటం, వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చే పరిష్కరించడం, పార్టీకి ఏదైనా అలాంటి ఓటు బ్యాంక్ గా మార్చుకోవడం, మన జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం, అదే మెయిన్ ఉండేది. అలా ధ్వజారెడ్డి అన్న గారు గత 7-8 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడన్నా అర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తారు, మహేష్ వేరే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు క్లియర్ చేయండి. కానీ ధ్వజారెడ్డి అన్న దగ్గర ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది నాయకులు నాకు ఫోన్ చేస్తారు, కాలేజీ అన్నకు చాలా మందికి ముఖ్యమైన చేస్తారు. ఎలా అంటే అది ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, నేను పెట్టుకుంటా పూర్తిగా అంటారు. గొప్ప నాయకుడు. అందుకే ఇప్పుడు మన పార్టీ ఆవిర్భావం నుంచి కువైట్ లో ఒక 20-30 మంది నాయకులు వచ్చుంటారు. నేను చూసా 3 రోజుల నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో మాకు అర్థమవుతారు. ఎంతమంది అభిమానులు వచ్చారు. అంత గొప్ప వ్యక్తి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. రైల్వే కోడూరుని ఎంతో అభివృద్ధి చేస్తూ, రైల్వే కోడూరులో ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, ఒక బలమైన టీడీపీ నాయకుడు కొన్ని గ్రామాలు అంటే గత 40-50 ఏళ్ళ నుంచి రాజారెడ్డి కోడూరు అంటే వైఎస్ రాజారెడ్డి పెద్ద ఆయన అంటాం మేమంతా. ఆయన గొప్పగా మేమంతా వైఎస్ రాజారెడ్డి గారి రాజకీయంతోనే, ఆయన చూపిన చొరవతో ఇన్ని రోజులు రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తెలుసుకుని రాజకీయాలు చేస్తున్నాము. అంత గొప్ప వ్యక్తి ఈ రోజు పెద్ద ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఢీకొంటూ ప్రజల్లో ఉంటూ ఎవరికి ఏ సమస్య ఉన్నా ముందున్నటువంటి గొప్ప వ్యక్తి ధ్వజారెడ్డి గారు. అలానే రైల్వే కోడూరులో ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చుంటారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది కనుమరుగు అయి ఉంటారు. ఎంపీలు అయి ఉన్నారు, ఎమ్మెల్యేలు అయి ఉన్నారు, ఎంతో మంది చైర్మన్లు అయి ఉన్నారు. ఎవరు రైల్వే కోడూరు అభివృద్ధి పైన దృష్టి పెట్టాల. రైల్వే కోడూరులో గత 20 ఏళ్ల క్రితం ఒక బస్ స్టాండ్ కట్టారు. ఎక్కడున్నదంటే అది ఎక్కడున్నదో మాకే తెలియదు.
ఎక్కడో ఒక ఏడు మూలను పెట్టారు. అలాంటి సమస్య ఉండకూడదని తన సొంత నిధులతో, సొంత డబ్బుతో 50 లక్షల రూపాయలు అద్భుతమైన బస్ స్టాండ్ కట్టి సొంతంగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే మన రామిరెడ్డి. ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మనకెంత పర్సెంట్ అనే రూపంలో ఉన్నాయి. కానీ ఈయన ఈ రోజు అలా ఆలోచించేలా. ఎందుకంటే నాకే చెప్తా ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మహేష్ చూడు, అది ఎంతో దూరం చూడు. కరోనా టైంలో కూడా ఎంతో మందికి టికెట్ రూపంలో కానీ ఏదైనా ప్రాబ్లం, ఇక్కడ ఏదైనా వసతి లేకపోయినా కానీ మహేష్ మన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పేవారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు వచ్చి ఈ రోజు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అనుకుంటా ఇంతమంది జమ కావడం కూడా చాలా అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేశారు తాలిబాన్ గారు. మరలా మన రాబోయే మేబీ జనవరిలో కూడా మళ్ళా అనౌన్స్మెంట్ పోయి ఈసారి వచ్చేటప్పటికి మంచి పదవి రైల్వే కోడూరులో మంచి ఇన్ఛార్జ్ గా కావాలని ఆశ నెరవేర్చాలని కోరుతూ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయని ఇప్పుడు అన్నను కనబడ్డం లేడా? ఓకే, రెడీనా? నువ్వు ఇట్లా వచ్చా కొంచెం ఒక్క నిమిషం ఇట్లా వచ్చి అన్నా పోస్టర్ ఇట్లా చూపి. ఓకే, ధ్వజారెడ్డి అన్న గారు రైల్వే కోడూరు కన్వీనర్ మరియు మండల వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రామిరెడ్డి ధ్వజారెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా అన్నదమ్ములందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు మన మహేష్ గారికి మరియు కన్వీనర్ మన బాలెడ్డి అన్న గారికి, ఆయన కన్వీనరే కాదు నెక్స్ట్ ఇంకా మంచి పదవి రావాలని కూడా ఈ సభ. అదేవిధంగా మన మహమ్మద్ అన్న గారికి మరియు మిగతా రమణారెడ్డి అన్న గారికి, మిగతా అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ఈ కర్మభూమిలో కూడా సమావేశం అవుతున్నాం. అంటే జన్మభూమి మంది వేరే, ఇది కర్మభూమి. అంటే మనం ఇక్కడ ఎన్నో రకాల ఇబ్బంది పడి వచ్చి రకరకాలుగా అందరం ఉన్నాం కాబట్టి, కలిసాం కాబట్టి మనందరికి కూడా ఫ్యూచర్లో మీరందరూ కూడా బాగుపడి తిరిగి ఇండియాకి రావాలని కూడా కోరుకుంటూ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజ్ గురించి మనందరం కూడా కోటి సంతకాల గురించి చెప్పుకోవడానికి వచ్చాము. ఆయన ఎవరున్నా ఎవరు లేకున్నా ఆయన ఇంతకు ముందు ఒక్కడే అడుగేసి రాజకీయ పార్టీని స్థాపించి మిగతా పార్టీలను భూస్థాపితం చేయడం కూడా ఆయన వల్లే జరిగింది. ఆయనే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇంకొక విషయం కూడా ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే ఒక సర్వే జరిగింది.
ఎట్లా ఈయన ఇంత సర్వేలు అవుతున్నాడని స్టేట్ సెంట్రల్ అన్ని కూడా ఒకసారి సర్వే నిర్వహించారు. ఆయనకు అపారమైన జనము ప్రతిపక్షంలోనే కూడా ఆయన మీటింగ్లకు అటెండ్ అవ్వడంతో ఒక సర్వే జరిగింది. దాంతో గ్రీక్ భాషలో ఒక ఫినెక్స్ అనే ఒక బర్డ్ ఉంటుంది అన్నమాట. ఆ బర్డ్తో అంటే ఒక పక్షి, ఆ పక్షితో పోల్చారు ఎవరు మన ప్రధానమంత్రి గారు. దాని విషయం ఏమంటే దాన్ని కాల్చి బూడిచ్చేసినా కూడా మళ్ళా బతికి తిరిగి మళ్ళా దాని ప్రయాణం సాగిస్తారనమాట. అట్లా ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా తొక్కాలని చూసినా కూడా ఆయన మళ్ళా పైకి లేచి మనందరి కోసం మళ్ళా ఆయన ప్రయాణం అనేది సాగిస్తూ పార్టీని ఒక్కడైనా కూడా నడపగలుగుతాడనే ధైర్యంతోనే ఆయనకు ఆ సర్వేలో ఫినిక్స్ బర్డ్ అనే సర్వే కూడా ఆయనకు వచ్చిందని. ఇంకా మెడికల్ కాలేజీ విషయానికి వస్తే మన అన్నగారు చెప్పినట్టు కరోనా టైంలో ఎంతో అందరం బాధలు చూసాం. కానీ ఆయన ఇప్పుడుండే సిచ్యువేషన్లో నాడు నేడు ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని బాగా చదివించడంలో మన స్టేట్ ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కూడా ఒక టర్మ్లో ఆయన ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు. ఆ ఉద్దేశంతోనే ఆయన మెడికల్ కాలేజీలు 17 ప్రవేశపెట్టాడు. మనకు ఆల్రెడీ ఒక 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంకొక 17 పెడితే మొత్తం కలిపితే 22 మెడికల్ కాలేజీలో మన పిల్లల భవిష్యత్తు కానీ మనకు ఆరోగ్య దృష్ట్యా అవసరాలు కానీ ప్రపంచ విపత్తు వచ్చినప్పుడు కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు కానీ కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ని ఆయన మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే విద్యా వైద్యం అనే దాంతో ఫస్ట్ ఆయన వేసిన అడుగు ఎవరు వేయలే వరకు ముఖ్యమంత్రి. కాబట్టి ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా అసెంబ్లీలో మన హోంమంత్రి మరియు స్పీకర్ గారు ఇద్దరు ఛాలెంజ్ చేశారనమాట, ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు అని. ఆ ఛాలెంజ్ని ఆయన ధైర్యంగా తీసుకుని ఎక్కడున్నాయి చూపిస్తారని దగ్గరకు తీసుకెళ్ళి మెడికల్ కాలేజ్ దగ్గర కూడా పోయి చూపెట్టడం జరిగింది. మిగతా 7 కాలేజీలు పూర్తయినాయి, 10 కాలేజీలు పూర్తి కాల. దానికి కావాల్సిన బడ్జెట్ ఎంతంటే 600 కోట్లు. 600 కోట్లు డబ్బులు ఇస్తే అన్ని పూర్తి అవుతాయి అన్నమాట. ఉదాహరణకి పులివెందుల మెడికల్ కాలేజీ మన జిల్లానే కాబట్టి పులివెందుల మెడికల్ కాలేజీ 420 కోట్లు ఖర్చు చేశారు మన గవర్నమెంట్లోనే. మిగతా 80 కోట్లు ఖర్చు పెడితే ఫుల్ షేప్లో పూర్తి అవుతుంది. దానికి నేషనల్ టీం కూడా వచ్చి నేషనల్ బోర్డు మెడికల్ బోర్డులో వచ్చి 2024 సెప్టెంబర్లోనే మీరు ఈ కాలేజీ చాలా అద్భుతంగా ఉంది, మీకు 50 సీట్లు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి కూడా మెడికల్ బోర్డు పర్మిషన్ లెటర్ మన స్టేట్ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ పంపించడం జరిగింది. కానీ ఆ రోజే చంద్రబాబు మనసులో ఒక ఆలోచన పుట్టిందనమాట ఆ లెటర్ చూసి. అంటే ఇట్లా చేసుకుంటూ పోతే 17 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా ఆదిలోనే తొక్కియాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ఆ లెటర్ సెంట్రల్ గవర్నమెంట్ రిప్లై ఏం రాశాడంటే మెడికల్ బోర్డుకి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సరిగ్గా లేదు, ఇంకా మాకు లెక్చరర్స్ లేరు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి రిటర్న్ ఒక కాలేజ్ తరఫు నుంచి ఒక లెటర్ రాయించాడు. ఏమని, మాకు 50 సీట్లు వద్దని. భారతదేశంలో ఏ కాలేజ్ అయినా సరే పెడితే 50 సీట్లు పర్మిషన్ ఇస్తే కదా మాకు 50 సరిపోవండి, మాకు 100 కావాలా 200 కావాలా మా పిల్లలు చదువుకోవడానికి అని ప్రతి కాలేజీ అడుగుతుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వము ఫస్ట్ టైం ఇండియాలో రిటర్న్ చేసింది అనమాట. మెడికల్ కాలేజ్ సీట్లను రిటర్న్ చేయడం అంటే ఇదే జరగడం, ఎక్కడా జరగలే ఇంతవరకు. అదేవిధంగా ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఉండకుండా ఆ రోజే ఆయన మనసులో పునాది వేసుకోవడం అనమాట. అంటే మెడికల్ కాలేజీలను కొట్టేయాలా, మెడికల్ కాలేజీని ఇబ్బంది లేకుండా స్పీకర్లో ఉందిలే తన బంధువులకి ఎవరికో ఒకరికి కట్టబెట్టాలి మెడికల్ కాలేజీ ఉద్దేశంతో బ్యాటరీ ఏమైనా అయిపోయిందా?
ఓకే స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజీలో తన బంధువులకు కానీ తన స్నేహితులకు కానీ మంత్రి నారాయణకు కానీ తన వీకుడైన బాలకృష్ణ వీకుడు కానీ కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజే ప్లాన్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మనకు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక లెటర్ పంపించడం జరిగింది. దాంతో మెడికల్ కాలేజీలన్నీ 2 నెలల కిందట 590 జీవో ఒకటి ఇష్యూ చేశాడు అనమాట. ఏమని పీపీ సిస్టానికి మెడికల్ కాలేజీలన్నీ ఇస్తున్నాము కాబట్టి మా దగ్గర డబ్బులు లేని దానికి తోడుగా మేము ప్రైవేట్ పరం చేస్తున్నాం. వీటిని పీపీ సిస్టమ్ అంటే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే తిరిగి ఆ మెడికల్ కాలేజ్ తీసుకుంటాము. ఇది ఒరిజినల్గా పీపీ సిస్టమ్ అంటే ప్రైవేట్ పరం కాదని ప్రజలు నమ్మించడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్కసారి మెడికల్ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత మనకు తిరిగి రావడం అనేది అసలు జరగదు. ఎందుకంటే 100% వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అంటాం కానీ మన పిల్లలు కొంతమంది మమ్మీ అంటారు కదా, ఆ రకం అనమాట. ఎందుకంటే అది తిరిగి మనం తీసుకోలేము. మమ్మీ అయినా ఒకటే, అమ్మ అయినా ఒకటే కదా. అట్లా ఒకసారి ప్రైవేట్ పరం అయితే ఆ మెడికల్ కాలేజ్ మనకి తిరిగి రాదు. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోతాయి. మనం కరోనాలో మాదిరి ఎవరి దగ్గర పోయి పేషెంట్ చేర్చాలన్నా చేర్చే ఉపయోగం ఉండదు. మనం డబ్బులు కట్టాల్సిందే. మన పిల్లలు చదువుకోవాలంటే మెడికల్ సీట్కు ఖచ్చితంగా కోర్టుల్లో పెట్టాల్సిందే. ఇప్పుడు 1000 మెడికల్ సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం 7 ప్రజలందరూ కూడా వాళ్ళకు వచ్చే ర్యాంక్ ద్వారా 80% సీట్లు మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. ఎట్లా అంటే 1 లక్ష ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు లోకల్ ర్యాంక్ వచ్చే లోపల 10,000కి వస్తుంది, 5,000 కూడా వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు 10,000 వచ్చిన ర్యాంకు 10,000, 5,000, 3,000 వచ్చిన పిల్లలు అందరూ కూడా లోకల్ ర్యాంక్ లో సీట్లు వస్తాయి. మనకు 1000లో 700, 600 వచ్చిన పర్వాలేదు. 700, 600, 400 సీట్లు వచ్చిన పిల్లలందరూ కూడా సక్రమంగా చదువుకోవడానికి కూడా బాగుంటుందని ఆయన ఉద్దేశంతోనే ఇవన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే మెడికల్ కాలేజీలు లేకుండా చేస్తే వాళ్ళ సొంత ఆస్తులు డెవలప్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా మనం కోటి సంతకాలు కూడా మనం అందరం చేసి గవర్నర్ గారిని కలిసేదానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తే ఆయన గవర్నర్ గారితో మాట్లాడి ఒక ఆర్డినెన్స్ ఏదైనా తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలను జీవో రద్దు చేసి మళ్ళీ తిరిగి మనకి ఇవ్వాలనేది ఒక ఆలోచన. అందులో ప్రతి మెడికల్ కాలేజీ కూడా 300 మంది రోజు ఫ్రీగా చూపించుకోవచ్చు. ఆ కాలేజీలో ఏది మన పేషెంట్లు ఉండేవాళ్ళు, రోగులు ఉండేవాళ్ళు 300 మందిని చూపించుకోవచ్చు. అదే ప్రైవేట్ పరం అయితే ఒక్కరు పోయినా కూడా డబ్బు కట్టాల్సి 300 మంది రోగులు చూపించుకోవచ్చు. సంవత్సరానికి 600, 700 మంది మన పేద పిల్లలు ఎంబీబీఎస్ సీట్లు చదివించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ కోటి సంతకాలని పూర్తి చేసి మనం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సింది కూడా ఈ సభా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చంద్రబాబు చేసిన మోసాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఎన్ని చెప్పినా కూడా తీరదన్నమాట. కాకుంటే ప్రజలు చంద్రబాబు నమ్మట్లే. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి ప్రజలు వ్యతిరేకంతో పూర్తిగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ కోవిడ్లో ఉండే 30,000 మంది, 40,000 మంది అందరం కూడా మనందరం నమ్మి వీళ్ళల్లో ఎంతో కొంత పర్సంటేజ్ తెలుగుదేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను కూడా మనం మార్చగలగాలనేది ఈ సభలో నేను మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా మార్చి మనం ఈ 3 సంవత్సరాల్లో కొత్త పర్సంటేజ్ అంటే మనకు 70% అన్నా ఉండేటట్టు చూసుకొని మిగతా 30% అట్లా లేకుండా పర్వాలేదని మనం వదిలించుకొని ఆ కార్యక్రమంలో కూడా మనం ప్రతి నెల కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారైనా మీరు మీటింగ్ పెట్టుకొని ఇదే విధంగా ఎవరో ఒకరిని, నన్ను కాకుంటే ఎవరో ఒక లీడర్ని పిలుచుకొనైనా సరే మీటింగ్ జరుపుకోవడమా,
లేకుంటే మమ్మల్ని రమ్మన్న ప్రతి 2 నెలలకు నేను సొంత డబ్బులు పెట్టుకొని నేను వచ్చి మీ మీటింగ్లో కూడా మోటివేషన్ చేసి ప్రతి అంటే కోయట్లో ఇది ఒక్కటే కాదు, వాలంటీర్ ఆఫీస్ ఏముంటుంది, వాలంటీర్ దగ్గర వచ్చి మాట్లాడుతుంటాం. కాకుండా అందరం తిరిగి ప్రతి మంతకాలంలో ప్రతి ఏరియాకు పోయి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఈ 3 సంవత్సరాలు మనకు వేరే పనిలే, అందరినీ కూడా ఒక దగ్గర కూర్చొని పెట్టి ఇట్లా చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని ఒక 100 మందితో 200 మందితో అన్న కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి మనకు ఫైనాన్షియల్ కానీ అన్నిటికీ సపోర్ట్గా ఉంటాడు మన డిప్యూటీ సీఎం వాళ్ళ తమ్ముడు గారు. అన్నిటికీ ప్రోత్సాహం చేసుకొని ప్రతి ఒక్కరిని మార్చుకొని మనం ఇంటింటికి తిరిగి ఎట్లయితే మనం ఊర్లో ప్రచారం చేస్తున్నామో అట్లా పోయేట్లో కూడా ప్రతి మంతకాకు పోయి ప్రతి ఏరియాలో కూర్చొని 100 మందిని పెట్టుకొని మనము మన పరిస్థితి ఇది. ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే ఈ పథకాలు మనకు ఎంత మోసం చేసినాడో, చంద్రబాబు మెడికల్ కాలేజీలో మనకు వచ్చే పథకాలు కూడా ఏమీ రావని చెప్పి మన కుటుంబాలన్నింటినీ నమ్మించి మనందరం కూడా ఈ 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయంతో సాధించి బ్రహ్మాండంగా మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా గడిచిన ఐదేళ్ళు ఓడిపోవడానికి కారణం ఏమంటే ప్రతి ఒక్కరిలో మనలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే సీఎం అయినాక ఏదో పోయి కలవాలి, ఏదో ఒక పని చేసుకోవాలి, లేదంటే ఆయనతో ఫోటో దిగాలి, లేదంటే ఆయన మాతో మాట్లాడాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉండింది, ఇంక్లూడింగ్ నాకు కూడా. అందరూ కూడా ఏమైందంటే అది రాను రోజు రోజుకు ప్రజల్లో పెరిగి లీడర్ల పైన వ్యతిరేకత రావడము, ముఖ్యమంత్రి పైన కూడా వ్యతిరేకత రావడము, మాకేం చేసినాడు, మమ్మల్ని కలిసినాడు కాదు, మా ఫోటో తీసుకున్నాడా లేదా అనేది కూడా ఉందన్నమాట. అది ఈసారి అట్లా లేకుండా ఈ 3 సంవత్సరాలు ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశాడు. ఏది ప్రతి వారము 2000 మంది నుంచి 3000 మందిని కలుస్తున్నాడు. ప్రతిరోజు 500 మంది తక్కువ లేకుండా పోతున్నారు. మీరు కూడా ఎవరున్నా ఉండేవాళ్ళు కూడా మీకు సంబంధించిన కుటుంబాలు పక్కనే ఉంటారంట, మీరు అక్కడికి చేరగలిగితే మేము మా సాయశక్తిగా మీరు ప్రయత్నం చేసి ఆయన దగ్గర తోడుకోబోయి మీ కుటుంబాలను కూడా ఈ సభాముఖంగా మీ అందరికి చెప్తున్నాను, కలిపేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఆయనలో మార్పు 100% వచ్చింది. ఎందుకంటే మేము పోయి మొన్న కూడా ఈ మధ్య 4-5 సార్లు కలిసినప్పుడు కూడా చెప్పినాడు, నా ఇంట్లో పొరపాటు అయింది కానీ మనం ఈసారి అయితే అందరం కలిసి మీరందరూ చేస్తేనే మనం బాగుంటుందని చెప్తున్నాడు. మీరు ఎట్లా చెప్తే అట్లా మేము అందరం కూడా ఇంటామని చెప్పినాము. ప్రతి వారము ప్రతి లీడర్ని ప్రతి కార్యకర్తను రికగ్నైజ్ చేసుకొని తీసుకురామని చెప్పాడు మమ్మల్ని కూడా. ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఖచ్చితంగా వారానికి 10-20 మందిని తీసుకురండి, 50 మందిని తీసుకురండి, నేను ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడి వాళ్ళందరితో కూడా మాట్లాడతానని చెప్తున్నాడు. అదేవిధంగా ఈసారి కార్యకర్త నుంచే సెలక్షన్ చేస్తానని చెప్పినాడు. ఎమ్మెల్యేలు కూడా ఈసారి కార్యకర్త అభిప్రాయం తీసుకొని ఎమ్మెల్యేలు పెడతానని చెప్పాడు. మాతో కూడా మాట్లాడమని. కార్యకర్త ఏమి చెప్తే అదే జరుగుతుంది ఈసారి. పార్టీ కార్యకర్త పార్టీ జెండా మోసంలో ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆయన అభిప్రాయ సేకరణ కూడా మనకు తెలియకుండానే మొదలు పెడుతున్నాడు. అది ఆ కార్యక్రమం కూడా ఆ సర్వేల్లో వచ్చిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా పెట్టుకుంటాడు. మిగతా వాళ్ళందరినీ కూడా తీసి మొత్తం కూడా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ అభిప్రాయం పక్కన పెట్టి ఈసారి మనందరం కూడా కలిసికట్టుగా చేద్దాము. జగన్మోహన్ రెడ్డి అన్న గారి దగ్గరికి ఎవరు పోవాలన్నా కూడా తీసుకెళ్లి మాట్లాడించడానికి కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అట్లే నుంచి మీకు ఎన్ఆర్ఐలు అంటే 100% ఆయన పోగానే అపాయింట్మెంట్ ఆయనే చెప్పి మన వాళ్ళు మన వాలంటీర్ని కానీ మన ఇలియాజ్ భాషను కానీ మన ఎవరు చెప్పినా కూడా పర్మిషన్ ఇచ్చి మీ అందరికి ఎన్ఆర్ఐలు కలవడానికి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఎన్ఆర్ఐలతో మాకంటే కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను చాలాసార్లు గమనించాను. మీరు చెప్పింది కూడా ఇంటున్నాడు. కాబట్టి మీరు అదే పనిగా రాని అవసరం లేదు. ఏదో ఒక పని మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పోయి ఎన్ఆర్ఐ చెప్పగానే ఆయన కలుస్తాడు. అది ఒక టీం లాగా పోయి 10 మంది 12 మంది పోదురు ఒకేసారి. కాబట్టి అందరినీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు ఆయన. కాబట్టి కోర్టు సంతకాలు పూర్తి చేయాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రజారెడ్డి అన్న చాలా అద్భుతంగా చెప్పారు. అన్న చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు
మనం ఏం చెప్పినా వింటారు. లాస్ట్ 2 నెలల క్రితం మేము వెళ్ళాము. ఎన్ఆర్ఐలు ఎవరు పోయినా కానీ బాలరెడ్డి అన్న, ఇలియాస్ అన్న ఆధ్వర్యంలో మనకు ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ అయినటువంటి సాంశివారెడ్డి అన్న గారు మనకు అవకాశం కల్పిస్తున్నారు. మనకు చెప్పేది విన్నారు. మేము లాస్ట్ టైం అయితే మేము ఒక 5 మంది పైన 20 నిమిషాలు ఉన్నాం అన్నకాడ. మేము చెప్పిన ప్రతి విషయం రాసుకున్నారు, వివరంగా చెప్పారు. చాలా బాగా మాట్లాడాడు అన్న. ఎన్ఆర్ఐలు ఎవరు వచ్చినా కానీ రాండి, కలిసండి, మీ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా చెప్పండి, మేము అన్ని నోట్ చేసి పెట్టుకుంటామన్నారు. అట్లే ఏ సమస్య ఉన్నా కానీ మన పెద్దలు బాలరెడ్డి అన్న దృష్టికి తీసుకొచ్చినా కానీ ఆయన చెప్తాడు. ఏదైనా గ్రామాల ఇబ్బందులు ఉన్నా కానీ లోకల్ ఉండే నాయకులు తెలియజేసి పరిష్కరించేదానికి ముందుంటారు అన్నగారు. అలాగే ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోయిట్ కన్వీనర్ అయినటువంటి ముమ్మడి బాలరెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్య అతిథులు, కోడూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీ అయినటువంటి రామిరెడ్డి ధ్వజారెడ్డి అన్న గారికి, అదేవిధంగా బద్వేలు నియోజకవర్గం బూత్ కన్వీనర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి అన్నకు, అదేవిధంగా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ అన్న గారి తమ్ముడు అహ్మద్ అన్న గారు, ఆయన కూడా కడప నియోజకవర్గంలో అందరికీ సుప్రసిద్ధులు, బాగా తెలిసినటువంటి వ్యక్తి. ముందు నియోజకవర్గం మొత్తం కూడా ఆయన చూసుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా సభాముఖంగా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఈ సభకు ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్క వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక్క పిలుపుతో మీ అందరూ ఇక్కడ రావటం, మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కోటి సంతకాల సేకరణలో కోయిట్లో మనం కూడా భాగస్వామ్యం కావటం, ఈ సమయంలో వీళ్ళిద్దరు అతిథులు అమ్మంటే ఇక్కడే ఉంటాడు మనతో పాటు. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎన్ఆర్ఐ అయిపోయినాడు అమ్మదన్న. అందరూ కూడా మనందరం కలిసి ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమం కోయిట్లో మనందరం చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్ఆర్ఐల్లో కోయిట్లోనే ఫస్ట్ తూరి ఈ కోటి సంతకాల సేకరణలో మనం స్టార్ట్ చేయడం మనందరికి కూడా కోయిట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఆయన ఆలోచనలో పుట్టినటువంటి ఈ పేదలు 15 వర్గాలకు మెడికల్ సీట్స్ ఏ విధంగా రావాలా, ఏ విధంగా వాళ్ళు డాక్టర్స్ కావాలని ఆయన ఆలోచన ప్రకారం ఆయన ఏ విధంగా కొన్ని లిమిట్గా కొన్ని కాలేజీలు నిర్మించడం జరిగింది. ఆయన ఆలోచన సారం ఈరోజు మన ముఖ్యమంత్రి వారికి మాజీ గత 2019 ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ రోజు నుంచే పేద బలహీన మైనారిటీ వర్గాలకు, పేదలకు మంచి జరిగే విధంగా మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలని ఆ రోజు మన ప్రధానమంత్రి గారిని కోరి ఆయన కనీసం 10-20 ఊళ్ళు తిరిగి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని సార్ అని చెప్పి ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా విన్నవించుకొని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కానీ అందులో 25లో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో నిర్మించడం జరిగింది. అందులో దాదాపు 7 హాస్పిటల్స్ దాదాపు పూర్తయినాయి. అందులో కూడా ఆ పూర్తయిన
మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా సీట్లు పెంచుకోవాలనే విధంగా ఆయన ఢిల్లీకి పోయి చాలా ఊళ్ళో పోయి విన్నవించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది ఒక ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ఉండే పేదలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆయన ఆలోచించి ఆ రోజు మనకు ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లా పరంగా నిర్మించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మెడికల్ కాలేజీలు, దాని తర్వాత నాడు నేడు, దాని తర్వాత ఆరోగ్యశ్రీ వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి నిలబెట్టినటువంటి ఆయన పేరు తెచ్చినటువంటి ఎవరూ మర్చిపోలేనటువంటి ఆ పథకాన్ని ఆయన కొనసాగిస్తూ ఇంకా వేరే మంచి కార్యక్రమాలు ఏమేమి చేయాలనే ప్రతిదినం నిత్యం ఆయన ఆలోచించి కనీసం 5 ఏళ్ళు మన ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆలోచన ప్రకారం ఆయన చేసిన ఆలోచనలో మనం చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం. ఆయన ఆలోచన చేసింది ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలకు మంచి జరగాలని ఆ 17 కాలేజీలు పూర్తి చేసి మిగతాయి కూడా ఈ టయానికి అయిపోయే టయానికి ఆయన మన దురదృష్టం చేత ముఖ్యమంత్రిగా లేకపోయినాడు. ఈ కాలేజీలు రెడీ అయింటే ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్కు 2500 డాక్టర్స్ తయారయ్యారు కానీ అయ్యేవారని ఈ తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనకాడ అంత అవగాహన లేదు ఏ విధంగా. అదేగాక మనం ఈరోజు కోవిడ్లో ఈ విధంగా మన ముఖ్య అతిథులతో కలిసి చాలా విషయాలు కూడా వాళ్ళు చెప్పినారు. పెద్దలు అందరూ కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలా, ఏ విధంగా మనం ముందుకు పోతే మన ప్రీతం నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులను 2029లో ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతాం అనేది మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన మన దగ్గరికి రానిలేదు, ఫోటో తీసుకోనియటం లేదు. ఎన్నో విధాలుగా నా దగ్గరికి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా కంప్లైంట్ చేసినారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 2 ఏళ్ళ వరకు కరోనా మహమ్మారి ఉంది. ఆ కరోనా మహమ్మారి టైంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా కరోనా వచ్చిన ప్రతి ఒక్క మనిషికి కోవిడ్ నుంచి కానీ గల్ఫ్ దేశాలు కానీ ఎన్ఆర్ఐలు ఎవరు పోయినా ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో ఏపీ ఎన్ఆర్టీ తరఫున మీకు అందరికీ కూడా తెలుసు. కోవిడ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా క్వారంటైన్ నుంచి కనీసం 15-20 రోజులు క్వారంటైన్ అయిపోయినాక వాళ్ళ ఇంటి వరకు చేర్పించి వాళ్ళకు ఖర్చులు కూడా ఇవ్వడం కూడా జరిగిందంటే అది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా చెడ్డ పేరు తేవాలని వీళ్ళు సకల ప్రయత్నాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసినాడో ప్రతి ఒక్కటి వాళ్ళ ఖాతాలో వేసుకునేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చూస్తున్నారు మెడికల్ కాలేజీలు ఆయన చేస్తే ఈ రోజు మేము తెచ్చినాం, మేము చేసినాం, అది ఇది అని చెప్పి ఏదో కాకి కథలు చెప్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. ఎవరు ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని, కోవిడ్ లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్ఐలు కూడా గమనించి ఈ కోటి సంతకాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మంతకాకు వెళ్ళి మీరు ప్రతి ఒక్క నాయకుడు కోవిడ్లో ఉండేవాడు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా వీళ్ళున్నంత వరకు సంతకాల సేకరణ చేయించి కోవిడ్లో ఎన్ఆర్ఐల్లో నెంబర్ 1గా మనం చేసినామనే విధంగా మనకు గుర్తింపు వచ్చేట్టుగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క దేశం తిరిగి ఏదో మేము అది తెచ్చినాం ఇది తెచ్చినాం
ఎన్నో బిల్డప్లు చేస్తా ఉన్నారు. ఆ బిల్డప్లు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు చూసిన గత 2014 నుంచి 19 వరకు అమరావతిని 3Dలో చూపించినాడు. ఇప్పుడు కూడా అదే 3D చేస్తాడు డైలీ చంద్రబాబు నాయుడు అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు పనిచేసే వ్యక్తి, ఎవరు నమ్మకస్తుడు, ఎవరు నమ్మకాన్ని మార్పేరు, ఏ ఫ్యామిలీ అనేది ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. దేశాల్లో ఉండే ప్రజలు కూడా ఎన్ఆర్ఐ కూడా గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. మనం అటువంటి వ్యక్తిని మనం దూరం చేసుకున్నామే, ఎంత ఇబ్బందులు పడుతున్నామని ఈ పేద ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు. నేను కళ్ళారా మొన్న ఇండియాకు పోయినప్పుడు నేను చూసినాను. అదే ఒక పండగ వస్తే ప్రతి ఒక్క ఇంట్లో కలకలలాడేది, ప్రతి ఒక్క అంగళ్ళు దుకాణాలు కలకలలాడేది. అదే మొన్న పండగకు సంక్రాంతి పండుగకు ఇండియా పోతే ఏ అంగడిలో చూసినా బిజినెస్ లేదు బాధపడేవాడు, కానీ ఏ బజార్లో మనుషులు లేరని నేను కళ్ళారా చూసిన వ్యక్తిని. చాలా బాధ అయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక విధంగా అమ్మఒడి, రైతు భరోసా, గోరుముద్ద, రకరకాల ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క ఇంటికి 30,000, 35,000, 15,000, 50,000, 40,000 వచ్చేది. అదే డబ్బులు తీసుకొని పోయి సరుకులు కొని వాళ్ళ కుటుంబాలు ఎంతో రక్షణగా ఉండే సమయం ఉండేదని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిమరేసుకున్నారు. అదే ముఖ్యమంత్రి మాకు కావాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు. అందుకని తప్పకుండా మనం కూడా కోవిడ్లో వీలున్నంత వరకు ఈ సంతకాల సేకరణ చేయించి పేదలకు మేలు జరిగేట్టుగా, పేద ప్రజలకు మేలు జరిగేట్టుగా, మన విద్యార్థులు, మన పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు ఎక్కువగా వచ్చేదానికి మనం ప్రైవేట్ పరం పీపీపీ పద్ధతి వద్దని మనందరంగా నినాదంతో అందరూ సంతకాల సేకరణ చేయించాలని మీ అందరికీ నిర్ణయించుకుంటూ, టైం చాలా లేట్ అయ్యింది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ముఖ్య అతిథులు అందరూ మాట్లాడినారు. సంతోషం. మీరు నా అనుభవాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చిన ఇంతసేపు కూర్చున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక మీద పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. దయచేసి ఇంతసేపు ఉన్నారు, క్షమించండి. భోజనాలు కూడా అన్ని రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లే మాకు లక్ష్మణ్ ఏదో అడిగాడు, ఒంటరి కమిటీకి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగాడు. దానికి గవర్నమెంట్ లో ఎక్కడ స్థలం లేదు, కానీ నేనైతే నా సొంత డబ్బు పెట్టి పొందిస్తాను. అదేవిధంగా ఎవరో ఇట్లా ఎన్ని రోజులు నిన్న పేరే వస్తుంది మా ఇప్పుడు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అయినటువంటి పెద్దలు బాలరెడ్డి అన్న గారికి శాల్వా కప్పి సత్కరించవలసిందిగా కోరుతున్నాను.